వ్యాపారం చేసేదానికి డబ్బు అవసరం లేదు. Yeah. డబ్బు అవసరమే, కానీ డబ్బు సమకూర్చుకొని వ్యాపారం చేయాలనుకునేవాడు ఎవడు వ్యాపారం చేయలేడు. Correct. సో మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటారో, వ్యాపారం అనేది రెండే రకాలు ఈ ప్రపంచంలో. ఒకటి ప్రోడక్ట్, రెండు సర్వీస్. అవును. మీరు సర్వీస్ ఇస్తారా, ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తారా అనేది డిసైడ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ డెవలప్ చేస్తామనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ ప్రోడక్ట్? సో వాట్ ఈస్ ది యూఎస్పీ? వాట్ ఈస్ ది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అదర్స్? హౌ యూ ఆర్ గోయింగ్ టు పొజిషన్ యువర్ ప్రోడక్ట్ డిఫరెంట్లీ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ లాట్? అలానే సర్వీస్ ఉందనుకోండి, వాట్ ఈస్ ది సర్వీస్ దట్ యూ వాంట్ టు గివ్? దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దాని మీద మాస్టర్ చేయాలి, దాని మీద పట్టు సాధించాలి. కరెక్ట్. తర్వాత ఇది నా ఐడియా, ఇది నా కాన్సెప్ట్, దిస్ ఈజ్ మై ప్రోడక్ట్, దిస్ ఈజ్ మై సర్వీస్. సో నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రొజెక్ట్ దిస్ యాజ్ ఎ డిఫరెంట్ థింగ్ అని చెప్పేసి 100 మందికి వెళ్తే, భారతదేశంలో డబ్బు మూలిగేటోళ్ళు, ఇనపెట్టెల్లో అకౌంట్స్లో ఉన్నవాళ్ళు వందల వేల మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ డబ్బుతో ఏం చేయాలనో తెలియదు. సరైన వాడు ఐడియాతో వచ్చి, ఈ ఐడియా నా దగ్గర ఉంది, నేను ఐ విల్ మేక్ ఇట్ క్లికబుల్, ఐ విల్ మేక్ ఇట్ వర్కబుల్ అని అంటే డబ్బు పెట్టేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. సో దట్ ఇస్ ది లాస్ట్ అటెంప్ట్ దట్ యూ నీడ్ టు డూ. కరెక్ట్. బట్ వాట్ పీపుల్ డూ ఈజ్ ఫస్ట్ దీనికి ఎంత డబ్బు కావాలి, డబ్బు కోసం వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే డబ్బులు అడగడం మనం స్టార్ట్ చేస్తారో వీక్ అయిపోయినట్లే.